బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. రేపు సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ రేపు వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ 5 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచెర్ల, ఒంగోలులో పర్యటించనున్నారు. వైసీపీ అధినేత జగన్ మంగళగిరి, నగిరి, కడప నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం తను పోటీ చేస్తున్న పిఠాపురంలోనే మకాం వేశారు. ప్రచారం చివరాంకంలో సొంత నియోజకవర్గంపై ఫోకస్ చేశారు. ఇవాళ పిఠాపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో ఎన్నికల ప్రచారం అయితే ముగింపు దశకు చేరుకుంది. కూటమి నేతలు కానీ వైసీపీ, జనసేన పార్టీ అధినేతల పర్యటనకి సంబంధించి స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రదిగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం, అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి అంకానికి చేరుకుంది. రేపు సాయంకాలం 5 గంటలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ముగించబోతోంది. ఇప్పటికే ప్రతిరోజు కూడా చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ప్రతిరోజు 3 సభల చొప్పున బహిరంగ సభలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గత 4 రోజుల కాలంగా ఒక్క సభకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చంద్రబాబు మాత్రం యువగాళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో 82 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈరోజు 5 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉండి, ఏలూరు, గన్నవరం, మాచెర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా మంగళగిరి, నగిరి, కడప నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన బరిలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ షో, ఆ తర్వాత బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం, మేము సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు, ఆ తర్వాత బస్సు యాత్ర, తాజాగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రేపటితో మరో 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగించబోతున్నారు. ఇక చంద్రబాబు కూడా రేపు 3 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రేపు కూడా ఒక్క నియోజకవర్గంలోనే పర్యటించబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు పతాక స్థాయికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరికి వ్యక్తిగత స్థాయిలో విమర్శలు అయితే దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొన్ని గంటల్లో ముగియబోతున్న ప్రచారం తర్వాత 13వ తేదీ జరగబోతున్న ఎన్నికల్లో ఎవరికి ఓటర్లు తమ మద్దతు ప్రకటిస్తారు, ఎవరు జూన్ 4వ తేదీన విజయకేతనం ఎగరేయబోతున్నారు అనే ఉత్కంఠ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే కొనసాగుతూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.